जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी। శ్రీ భారత్ ఛానల్ ప్రేక్షకులకు నమస్సులు. తెలుగు సారస్వతమూర్తులు అన్న సంచికా కార్యక్రమంలో మనం ప్రబంధయుగంలోని నంది తిమ్మన గారిని గురించి చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు ఒక భాగాన్ని చెప్పడం జరిగింది. ఈరోజు రెండవ భాగాన్ని ప్రారంభించుకునే ముందు తెలుగు సాహిత్య వైభవాన్ని కీర్తిస్తూ రామరాజభూషణుడు చెప్పిన పద్యంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహిమున్ వాగను శాసనుండు సృజింపన్ కుండలింద్రుండు తన్మహనీయ స్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహామహిముల్ సోముడు భాస్కరుండు వెలయింపంగాయింపు వాటిల్లో ఈ బహుళంద్రోక్తిమయ ప్రపంచమున తత్ప్రాగల్భ్యమూహించెదన్ అని తెలుగు సారస్వత మూర్తులకు నమస్కరిస్తూ అలకపాన్పునెక్కిన సత్య ఊరడించినటువంటి శ్రీకృష్ణుడు, కలహభోజనుడైనటువంటి నారదుని మాటలు విన్న చలికత్తెలు సత్యభామ దగ్గరికి వెళ్ళి చెప్పడం. ఆ మాటలు విన్న వెంటనే సత్య శోకగృహంలోకి వెళ్ళి ఎలా ప్రవేశించిందో, శోకగృహంలోకి ఎలా ప్రవేశించిందో తిమ్మన గారు రసవత్తరంగా వర్ణించారు. సత్యభామ ప్రాణం కంటే పతిని మిన్నగా ప్రేమించినటువంటి అనురాగమూర్తి. సక్కనిదాననంచు నెలజౌవనినంచు సక్కనిదాననంచు నెలజౌవనినంచు జగంబులోన పేరెక్కినదాననంచు పతినంతయునాకనురక్తుడంచు తానిక్కుచు విర్రవీగుచు. సతులను ఎవ్వరిని లెక్క పెట్టినటువంటి అహంకారమూర్తి. దివ్య సౌరభములను వెదజల్లే పారిజాత కుసుమాన్ని నారదుడు కృష్ణునికి ఇస్తే దానిని అతడు రుక్మిణికిచ్చిన విషయాన్ని, ఆ సందర్భంలో సత్యను గూర్చి ఆ నారదుడు అన్నటువంటి మాటలను పూసగుర్చినట్లు చెలికత్తే సత్యకు వివరించింది. అప్పటి సత్యభామ స్వరూపాన్ని తిమ్మన నేర్పుతో చిత్రించాడు. అనివిని వ్రేటు వడ్డ ఉరగంగ నయుంబలి నేయవోజి నేజివోజ భగ్గన దరికొన్న భీషణ హుతాచన కీలజనంగలేచి ఇచ్చిన తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి వెదజల్లగ గద్గద కిన్న కంటియై అనివి నివ్రేటు వడ్డ ఉరగంగ నయుంబలి నేజివోయ భగ్గన దరికొన్న భీషణ హుతాచన కీల అనంగలేచి హెచ్చిన కనుదోజి కెంపు తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి వెదజల్లగ గద్గద కిన్న కంటియై వెదజల్లగ గద్గద కిన్న కంటియై. సత్యభామ తన మనస్సులో ఎలా తలపోసిందో తిమ్మన గారు సహజంగా సత్యభామ యొక్క మనస్సును ఆవిష్కరించాడు ఈ పద్యంలో. మరో పద్యంలో చూడండి. ఏమేమి కలహాచనుండ చటికై ఏ తెంచి ఇట్లాడెనా ఆ మాటల్ చెవియొక్కితా వినియన ఆ గోపికా వల్లభుండే మేమాడెను
రుక్మిణీ సతియు నీవింకేటి కిందాచెదో నీమో మాటలు మాని నీరజముఖి నిక్కంబెరింగింపవే ఏమేమీ కలహాచనుండచటికయ్యే తెంచి ఇట్లాడెనా ఆ మాటల్ చెవియుగ్గితా వినియనా ఆ గోపికా వల్లభుండేమేమాడెను రుక్మిణీ సతియు నీవింకేటి కిందాచెదో నీమో మాటలు మాని నీరజముఖి నిక్కంబెరింగింపవే అతుల మహానుభావమని ఔవ్విరితానొక పెద్ద చేసి అచ్యుతునకు ఇచ్చకంబుదివ సూడిద ఇచ్చిన ఇచ్చెగాక తానతడు ప్రియంబు కల్గునెడ అర్పణ చేసెగాగా ఆ మతకరి వేలుపున్ తపసి మమ్ముదలంపగ నీలజచ్చటన్ పలు తిరుగుముళ్ళ మాటలు కలహమే కళ్యాణమని జగంబుల వెంటన్ వెలిగెడు మౌనికి సహజము వలదని వారింపవలదే వల్లభుడతనిన్ మనమేమి సేయు రుక్మిణి గుణ కారణమేమి దూర్త గోపాలుడు వేసి చేసిన చైదమేమి చెప్పుదు మనమెరియది ప్రాణమైన మగడిట్లైనన్. ఈ 3 పద్యాలలో ప్రతి పదం కూడా అన్వర్థంగా ఉపయోగించారు తిమ్మన గారు. సత్యభామకు సవితి అయినటువంటి రుక్మిణిపై గల అసూయను, ఆమె స్వాభిమాన అతిశయాన్ని, ఆమెకు గల కోపకారణాన్ని తిమ్మన పై 3 పద్యముల్లో చక్కగా వ్యక్తీకరణ చేశాడు. ఆమె పతిని ప్రాణతుల్యంగా ప్రేమించింది. ఆమెకు గల ప్రేమ ప్రభావమే ఈ ఈర్ష్యాసూయలకు కారణమైనది. సత్యభామ కోపగృహంలో ప్రవేశించింది. ఈ సందర్భాన్ని తీసుకొని సత్యభామ యొక్క బహిరంతర్మూర్తులను, సత్యభామ యొక్క హావభావాలని చక్కగా చిత్రించాడు తిమ్మన గారు. మాసిన చీరగొట్టుకొని మౌనము తోడ నిరస్తభూషయై వాసెన కట్టుగట్టి ఇడువాలిక కస్తూరి బొట్టు వెట్టి లోగాసిలి చీకటింటికడ కంకిటిపై జలజంత చంద్రరేఖా సదృశంగి అయి పొరలే గాఢ మనోజ విషాదవేదనన్. మాసిన చీరగట్టుకొని మౌనము తోడ నిరస్తభూషయై వాసెన కట్టుగట్టి నిడువాలిక కస్తూరి బొట్టు వెట్టి లోగాసిలి చీకటింటికడ కంకటిపై జలదంత చంద్రరేఖా సదృశాంగి అయి పొరలే గాఢమనోజ విషాదవేదికన్. మాసిపోయిన చీర కట్టుకొని అన్ని ఆభరణాలన్నీ తీసివేసి వాసన కట్టుకట్టి బిగ్గరగా కట్టుకుండి నిడువాలిక కస్తూరి బొట్టు పెట్టుకుంది. చీకటింట్లో నొలక మంచం మీద పడుకుందట సత్యభామ దుఃఖంతో. విషాదవేదనన్. పారిజాతాపహరణం మొత్తం ప్రబంధంలో కూడా నాటకీయతను ప్రదర్శించాడు. కోపగృహంలో ప్రవేశించిన సత్యను అననయించడానికి పోయినటువంటి కృష్ణుడు ఆమెతో ఈ విధంగా మాట్లాడేట సత్యభామతో. మనమరయందలంచి ఒక మార్గము పన్నితో నవ్వులాటకు నను విరిపించెదోయకట నాజడ నిక్కము తప్పుగల్గెనో వనజదళాజతాక్షి
పగవాడనే నన్నిట వేల చూడ వాక్క నిమిషమైన ఓ చూడ నన్నిట వేల చూడ ఒక్క నిమిషమైన నీ ఉదయ కన్గొనకుండిన నిల్వ నేర్తునే మనమరజందలంచి ఒక మార్గము పన్నితో నవ్వులాటకు నను విరపించెదు అకట నాయడ నిక్కము తప్పు కల్గెను వనజదళాయతాక్షి పగవాడనే నన్నిట వేల చూడ ఒక్క నిమిషమైన నీ ఉదయ కన్గొనకుండిన నిల్వనేర్తునే అని అనునయించడానికి ప్రయత్నించాడు. నీ తీయని అధరామృతం, నీ బిగి కౌగలి లేక తప్పించి నన్ను కొంచెం దయచూడు అన్నాడు. అని కొంగు పట్టుకున్నాడు. ఆమె చేతిలోని లీలారవిందంతో కొట్టబోయినట్లు బెదిరించింది. ఆమె ఒక కమలాన్ని, లీలారవిందాన్ని అంటే ఒక తామర పువ్వును పట్టుకుంది. ఆమె చేతిలోని లీలారవిందంతో కొట్టబోయినట్లు బెదిరించింది. తప్పు చేసినటువంటి మగవాడు పట్టుకోవలసింది కొంగు కాదు, కాళ్ళు అని హెచ్చరిక చేసినట్టు కనిపించింది కాబోలు. కృష్ణుడు వెంటనే పాఠం నేర్చుకొని పాటల గంధి చిత్తమున పాటిలు కోపభరంబుదీర్చ ఎప్పాటును పాటుగామి మృదు పల్లవ కోమల తత్పదద్వజీ పాటల కాంతిమైళిమణి పంక్తికి వన్నియ వెట్ట ఆ జగన్నాటక సూత్రధారి యదునందనుడన్మిలి మృక్కినన్ పాటల గంధి చిత్తమున పాటిలు కోపభరంబుదీర్చ ఎప్పాటును పాటుగామి మృదు పల్లవ కోబల తత్పదద్వజీ పాటల కాంతిమైళి మణిపంక్తికి వన్నియ వెట్ట ఆ జగన్నాటక సూత్రధారి యదునందనుడన్మిలి మృక్కినన్. అతడు కాళ్ల మీద పడితే పడ్డాడు. ఆమె ఊరుకుంటుందా? ఊరుకోలే. ఏం చేసింది? జలజాతాసనవాసవాది సురపూజా భాజనం వైతనర్చుల తంతాయుధు కన్న తండ్రి శిరమత్సో వామపాదంబునంతొలగంద్రోచెల తంగి ఎట్లయగు నాతుల్ నేరముల్ చేయ పేరలు కంచెందిన ఎట్టి కాంతలు చితవ్యాపారముల్ నేర్తురే జలజాతాసనవాసవాది సురపూజా భాజనం వై తనర్చుల తంతాయుధు కన్న తండ్రి శిరమత్సో వామపాదంబునన్ తొలగంద్రోచెన లతాంగి ఎట్లయగు నాథుల్ నేరముల్ చేయ పేరల కంచెందిన జట్టి కాంతలు చితౌ వ్యాపారముల్ నేర్తురే. నిజమే, కోపంలో ఉన్న మగవాళ్ళకి ఒళ్ళు తెలియదు. ప్రణయ కోపంలో ఆడవారికి తెలుస్తుందా? అహి తన్నినప్పుడు రసికుడు తప్పు పట్టుకోడు. అలా తన్నినప్పుడు ప్రణయ కోపంలో ఆడవారికి తెలుస్తుందా? అలా తన్నినప్పుడు, ప్రణయ కోపంతో తన్నినప్పుడు మగవాడు తప్పు పట్టుకోడు. ఉద్దీపిత మన్మథ రాజ్యం ప్రాప్తించిందనుకుంటాడు. కృష్ణుడు అలాగే అనుకున్నాడు. నను భవదీయదాసుని మనంబున నెయ్యపు కింకబూని తాచిన జతి నాకు మన్ననజ చెల్వగుని పద పల్లవంబు మత్తను పులకగ్రకంఠక వితానము తాకిన నొచ్చునంచునేననియద అల్కమానవు కదా ఇకనైనా రాళకుంతలా నను భవదీయదాసుని మనంబున నెయ్యపు కింకబూని తాచిన యది నాకు మన్ననయ చెల్వగుని పద పల్లవంబు
మత్తను పులకగ్రకంఠక వితానము తాకిన నొచ్చునంచు నేననయదా అల్కమానవు కదా ఇకనైనా అరాళ కుంతలా. ఈ మాటలు విన్నాక సత్య లేచింది. పై పద్యంలోని భావం అందరికీ తెలిసిందే. ఈ మాటలు విన్నాక సత్య లేచింది. ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేవు. సగం సగం మేను కనబడుతుంది. కొప్పు ఊడింది. వృధాగా దోపుకుంటూ చనుకట్టు మీద చెంగు చెక్కుకుంటూ చిరుచెముట కమ్మిన మొగంతో ఓరచూపులు చూస్తూ పెదవి అదురుతూ ఉంటే సత్యభామ ఇలా అందట. ఏమందో చూద్దాం. ఈ నజగారపున్ ప్రియము, ఈ నజగారపున్ ప్రియము, లీవసలీ మొగమిచ్చ మాటలీలా, నిన్ను నమ్మియుండిన పలంబిదె తోడన కల్గె నాకు, నీ ఆనసుమీ ననుంజనకి ఆరడి వెట్టిన నవ్వువారలంగాన వెరుంగవే, పశుల కాపరి భావజమన్మ కర్మముల్, ఈ నయగారపున్ ప్రియములీపస లీ మొగమిచ్చ మాటలేలా, నిన్ను నమ్మియుండిన ఫలంబిదె తోడన కల్గె నాకు, నీ యానసుమీ ననుంజనకి ఆరడి వెట్టిన నవ్వువారలంగాన వెరుంగవే, పశుల కాపరి భావజమన్మ కర్మముల్. గొడ్లు తోలుకునేవాడికి సరసం ఎలా తెలుస్తుంది? కృష్ణదేవరాయలు కూడా యాదవాన్వయంలోనే జననం పొందారని తిమ్మనగారు భుజాలు తడుముకొని తిమ్మనగారు ఈ పద్యంలో కావాలని ఈ మాట బిగించారు. ఏం బాట? పశుల కాపరి భావజమన్మ కర్మముల్. సత్యభామ అంతటితో ఊరుకోలేదు. పలుపోకల మాటలు నీకు వెన్నతో పెట్టినవంది. పారిజాత పరిమళం నాకు ప్రకటించి వేళాకోళం చేయాలని వచ్చావంది. మానంబె తొడువు సతులకు మానము ప్రాణాధికంబు, మానమఖిల సన్మానములకు మూలంబగు, మానరహితమైన బ్రతుకు మానినికేలా. తన మనస్సులో ఉన్నటువంటి అభిమానాన్ని, కోపాన్ని, అభిమానవతి అయినటువంటి సత్య ఎలా ఓర్చుకుంటుంది? ఈ పద్యం ద్వారా, చిన్న పద్యమైనా కానీ ఈ పద్యంలో సత్యభామ యొక్క అంతరంగాన్ని పట్టించేటట్టుగా వర్ణించారు తిమ్మనగారు. మానంబె తొడవు సతులకు మానమ ప్రాణాధికంబు, మానమఖిల సన్మానములకు మూలంబగు, మానరహితమైన బ్రతుకు మానినికేలా. ఆమె అభిమానవతి. లోకంలో అందరాడు వారు మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు దెప్పినందుకు ఏడుస్తారు. సత్య అలాంటిది కాదు. మొగుణ్ణి కొట్టినందుకు కాక తోడి కోడళ్లలో చులకైనందుకు బాధపడింది. అత్తగారి ముఖం ఎలా చూస్తాను, సిగ్గు, తోడి కోడళ్ళు నవ్వక ముందే ఏమిటో తేల్చుకుంటాను, ఆ తరువాత నువ్వు సుఖంగా ఉండవచ్చు అంది అని. ఈసున బుట్టిడెందమున హెచ్చిన శోకదవానలంబుచే, గాసిలి ఏడ్చే ప్రాణ విభు కట్టెదుటన్ లలితంగి, పంకజశ్రీ సఖమైన మోముపయి, చేల చెరంగిడి పాల పల్లవ బాల పల్లవ గ్రాస కషాయ కంఠ కలకంఠవధూ కలకాకలీధ్వనిన్. ఈసున బుట్టిడెందమున హెచ్చిన శోకదవానలంబుచే,
గాసిలి ఏడ్చె ప్రాణ విభు కట్టెదుటన్ లలితాంగి పంకజశ్రీ సఖమైన మోముపజి చేల చెరంగిడి బాల పల్లవగ్రాస కచాయ కంఠ కలకంఠ వధూకల కాకలీధ్వనిన్. ముక్కుతిమ్మన గారు ముద్దు ముద్దుగా ఏడిపించారు. ప్రణయ కోపంతో చెయ్యి విదిలించుకొని కళ్ళెర్రజేసి తిట్టవలసిన 4 తిట్టి పెట్టవలసిన 4 చివాట్లు పెట్టాక ఆఖరు ఆయుధాన్ని ఉపయోగించింది. బావురమని ఏడ్చింది. అది అలా ఏడవడంతో లోపల ఉన్న దుఃఖమంతా పోయి లైన్ క్లియర్ అయిందన్నమాట. మగవాడు వెంటనే నిండు కౌగిలిలో పొదివి పట్టుకొని బుజ్జగిస్తే అలక తీరుతుంది. కృష్ణుడు అంతే చేశాడు. చూడండి. ఆ రమణీలలామ మదినంటిన కోపభరంబు నిల్పగా నేరక నివ్వగన్బుగుల నీరజనాభుడు నిండు కౌగిటంజేరిచి బుజ్జగించినను చెక్కుల బాలు కొనంగ జారు కన్నీరు కరంబునందుడిచి నెయ్యము దీయము దోపనిట్లను. ఇంద్రుడు యుద్ధానికి వచ్చినా సరే పారిజాతాన్ని నీకు తీసుకువచ్చి ఇస్తాను అన్నాడు. అంతేకాకుండా నీ పెరటి చెట్టుగా ఆ వృక్షాన్ని నాటుతాను అని బాస చేశాడు, ఒట్టు వేసుకున్నాడు. నీలమేఘశ్యామని ప్రతిజ్ఞా గర్జన విన్న సత్యభామ కడిమి చెట్టులాగా వికసించింది. ఆమె చెలకెత్తలు మయూరికలలాగా చెలరేగారు. ఇక్కడితో పారిజాతాపహరణం యొక్క ప్రథమాశ్వాసం ముగిసింది. దీనితో పాటు తిమ్మన గారి ప్రయోజనం కూడా నెరవేరింది. ఇలాగా ఆంధ్ర పంచకావ్యాలలో ఒకటైనటువంటి పారిజాతాపహరణాన్ని నంది తిమ్మన గారు అటు రాయలవారికి తిరుమలదేవికి సఖ్యాన్ని చేకూర్చే విధంగా పారిజాతాపహరణ కావ్యాన్ని రచించి యశోకీర్తిని మూర్తి కట్టుకున్నాడు నంది తిమ్మన గారు. అలాంటి నంది తిమ్మన గారికి నమస్కరిస్తూ మరో భాగంలో మరో కవిని గురించి మనం ముచ్చటించుకుందాం. శుభం భూయాత్. స్వస్తి.